నమస్తే, నేను నవీన్. ఇవాళ మరొక విషయం కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. వాకాడ తిరుమలరావు చేసినటువంటి మోసాలు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇంకా మరి ఎన్నో ఈ మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అసలు వాకాడ తిరుమలరావు చేసినటువంటి అంశం ఒకసారి మీకు పూర్తి స్థాయిలో వివరించి చూపిస్తున్నాను. వాకాడ తిరుమలరావు అనే వ్యక్తి అంటే ఒక మోసకారి ఏ విధంగా చీట్ చేశారనేది కూడా మీకు చెప్తున్నా. అంటే ఒక పత్తిట్లాగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఎటువంటి సంబంధం లేదు, వారే మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి CCSPSలో కూడా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కానీ అసలు దాని వెనకాల ఏం జరిగిందో కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. అంటే వాకాడ తిరుమలరావు దాదాపు 24 ఫ్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఆదిత్య కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి వాకాడ తిరుమలరావు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ 24 ఫ్లాట్లు కూడా నేను సేల్ చేస్తానని చెప్పేసి నమ్మించి రిజిస్ట్రేషన్ చేశారు. అప్పుడు విడతల వారీగా 3 చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇటీవల ఒక వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఆ చెక్స్ కూడా నేను బౌన్స్ అయినటువంటి చెక్స్ కూడా చూపించడం జరిగింది. కానీ అసలు దాని వెనకాల ఏం జరిగింది అనేది కూడా మీకు వివరంగా చెప్తున్నాను. అంటే దాదాపు 75 కోట్ల 16 లక్షల చెక్కు ఒక్కటి కాదు, అంటే దాదాపు 3 చెక్లు ఇవ్వడం జరిగింది. అంటే విడతల వారీగా చెక్లు ఇచ్చారు. అవి కూడా పోస్ట్ డేటెడ్ సంబంధించినటువంటి చెక్కులు. అసలు ఈ వివరాలకు వెళ్ళకంటే ముందు అసలు ఏం జరిగిందంటే మొత్తం 24 ఫ్లాట్లు SST బిల్డర్స్ LLPకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. 12 ఫ్లాట్లు వచ్చేసి ఫిబ్రవరి 2023లో రిజిస్ట్రేషన్ చేశారు. 11 ఫ్లాట్లు వచ్చేసి మార్చి 2023లో రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరికి? ఇటు SST LLPకి. 2 ఫ్లాట్లు నవంబర్ 2022లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఇందులో ఈ పూర్తి స్థాయి 24 ఫ్లాట్లు కూడా ఒకసారి మీకు చెప్తాను. ఈ ఫ్లాట్ నెంబర్స్ కూడా మీకు వివరంగా చెప్తాను. ఆలోపు ఒకటి విషయం కూడా చెప్తాను. అంటే ఇందులో మొత్తం 25 ఉన్నాయి కదా, 24 ఎందుకు చెప్తున్నారు అంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆల్రెడీ ఒక ఫ్లాట్ మన ఆదిత్య కన్స్ట్రక్షన్ వాళ్ళు చెక్ బౌన్స్ కేసు వేయకముందు ఆ ఫ్లాట్ను కూడా అమ్మేసుకున్నటువంటి ఆ వ్యక్తి కాబట్టి కేవలం ఇంకా 24 ఫ్లాట్లు మాత్రమే అతని పేరు మీద ఉన్నాయి. ఇక వివరంగా చెప్తున్నాను. ప్రస్తుతం కోర్టు కేసులో ఉన్నటువంటి ఫ్లాట్లు. అయితే ఆదిత్య కన్స్ట్రక్షన్ వారు ఏం చేశారంటే అతను ఆ చెక్లు ఇచ్చారు కాబట్టి ఆ చెక్ బౌన్స్లోనే కాబట్టి అతనిపై రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఫ్లాట్లని అటాచ్ చేస్తూ కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా బంజారా హిల్స్ సబ్ రిజిస్టర్ కూడా వారు ఒక నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ ఫ్లాట్లలో ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయొద్దు, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది, కేసు నడుస్తుంది కాబట్టి ఎటువంటి విషయాలు కావచ్చు, ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్గా నిలిపివేయాలి, చేయొద్దు అని చెప్పేసి ఆల్రెడీ సబ్ రిజిస్టర్ కూడా ఒక ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. అది రిజిస్ట్రేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అనేది కోర్టు కూడా తెలపడం జరిగింది. కానీ ఒకసారి ఈ ఫ్లాట్ సంబంధించిన విషయాలు చూద్దాము. ప్రస్తుతం కోర్టు కేసులో ఉన్నటువంటి ఫ్లాట్లు, ఇందులో ఇది మొత్తం 24 ఫ్లాట్లు. ఇవి ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఒకసారి గమనించండి అందరూ కూడా. ఇందులో మాత్రం ఈ ప్రస్తుతం కోర్టు కేసులో ఉంది కాబట్టి ఇందులో కొనుగోలు చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ వాకాడ తిరుమలరావు అనే వ్యక్తి ఈ ఫ్లాట్లను కూడా అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అతను ఆ ఫ్లాట్ ఫర్ సేల్ అని చెప్పి అక్కడ బ్యానర్లు ఏర్పాటు చేయడము, అతని సన్నిహితులతో కూడా ఈ ఫ్లాట్లు కొనుగోలు చేయండి అని చెప్పేసి చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఒకటి చెప్తున్నాను, అది మీ మంచి కోసమే చెప్తున్నాము. ఇది ఈ ఫ్లాట్లో ప్రస్తుతం ఈ కోర్టు కేసులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇందులో కొనుగోలు చేయకండి, మోసపోకండి. ఎందుకంటే వాకాడ తిరుమలరావు అనే వ్యక్తి చేస్తున్నటువంటి మోసాలు 1, 2, 3 కాదు, ఇంకా అనేక మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఇక ఈ ఫ్లాట్ నెంబర్స్ చూద్దాము. 1102, 1105, 1407, 1207, 2303, 701, 2310, 1101, 801, 601, 2305, 2309, 2207, 2304, 901, 902, 1001, 1401, 1602, 1802, 2302, 2003, 2103, 2203. ఇవి మొత్తానికి 24 ఫ్లాట్లు ఇవి. కానీ ఆ టైంలో ఆదిత్య వారికి రిజిస్ట్రేషన్ చేశారు. అతను పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ కూడా అంటే నమ్మారు. అంటే ఇతను ఖచ్చితంగా పని చేస్తారేమో, ఇంకా అమ్మకాలు చేపడతారేమో అని చెప్పేసి ఆదిత్య కన్స్ట్రక్షన్ వాళ్ళు నమ్మి అతనికి ఆ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఆ పోస్ట్ డేటెడ్ సంబంధించినటువంటి చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. తీరా లాస్ట్ మూమెంట్ చూసేసరికి అవన్నీ కూడా ఇచ్చినటువంటి
3 చెక్కులు కూడా చెక్ బౌన్స్ అయ్యాయి, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆదిత్య వారు కోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. వీటిని కూడా ఈ ఫ్లాట్లని కూడా అటాచ్ చేస్తూ సబ్ రిజిస్టర్ కూడా పంపించడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఏ విధంగా మోసాలు చేస్తున్నారు, ఏ విధంగా మొదటగా నమ్మించి ఏ విధంగా మోసం చేసేటువంటి ప్రయత్నాలు అనేది వాకాడ తిరుమలరావు చేస్తున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఒకటి గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంది, చాలామంది ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఉంటుంది, హైదరాబాద్లో ఉండాలి, సరే అప్పో చేసుకొని మనం ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్లో ఉంటే బాగుంటుంది, ఊరి నుంచి వచ్చేసి అనుకుంటారు. ఒక రూపాయి కూడబెట్టుకొని ఒక అపార్ట్మెంట్లోనో ఎక్కడో ఒక ఫ్లాట్ తీసుకొని ఉండాలని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ ఇటువంటి మోసగాళ్ళు ఉంటారు, చూడండి, అన్నీ తెలుసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పేది కూడా ఆదిత్య కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి అతనిపై పేరుపై చేసినటువంటి ఈ ఫ్లాట్ల విషయంలో మాత్రమే నేను చెప్తున్నాను. ఈ ఫ్లాట్లో ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకండి, మోసపోకండి అనేది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఫ్లాట్లన్నీ కూడా కోర్టు కేసులో ఉన్నాయి. ఆల్రెడీ సబ్ రిజిస్టర్ కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పేసి కూడా కోర్టు కూడా తెలపడం జరిగింది. కానీ తిరుమలరావు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఇది అమ్మేస్తే ఒక పని అయిపోతుంది, ఒక డబ్బులు మిగులుతాయనే ఒక ప్లాన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రీసెంట్గా ఆ ఏరియాకి వచ్చి కొంచెం హంగామా చేయడము, అక్కడ బ్యానర్లు ఏర్పాటు చేయడము, కస్టమర్లు తీసుకొచ్చి చూపించడము, కానీ కస్టమర్లు కూడా తెలియక ఆ ఫ్లాట్లోకి వెళ్ళి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం, సగం డబ్బులు ఇచ్చి తర్వాత మోసపోయేది మీరే. మేము స్పష్టంగా ఒకటి చెప్తున్నాము, ఇది 24 ఫ్లాట్లు సంబంధించినటువంటి విషయంపై జాగ్రత్త తీసుకోండి, ఆలోచించి తీసుకోండి. ఆ వాకాడ తిరుమలరావు అనే వ్యక్తి చెప్పింది వినకండి, మోసపోకండి అని చెప్పేసి కూడా నేను మరీ చెప్తున్నాను. ఎందుకంటే సామాన్య ప్రజల కష్టాలు ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు, ఇవన్నీ నాకు కూడా తెలుసు. కాబట్టి మీకే ఇది ఒక జాగ్రత్తగా ఒక మెసేజ్ కూడా ఇవ్వదలుచుకున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా ఈ యొక్క పూర్తి డీటెయిల్స్, పూర్తి ఆధారాలతోటి కూడా మీ ముందు కూడా చెప్తున్నాను. ఒకసారి కావాలంటే మీకు ఈ కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తాను. ఇందులో బిట్వీన్ ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సాయి తిరుమల కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎస్టీ బిల్డర్స్ ఎల్ఎల్పి, వాకాడ తిరుమలరావు టు ది సబ్ రిజిస్టర్, బంజారా హిల్స్ సబ్ రిజిస్టర్కి కూడా ఈ యొక్క నోటీస్ కూడా వారు పంపించడం జరిగింది. ఇందులో ఎటువంటి రిజిస్ట్రేషన్స్ కూడా చేయొద్దని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా మెన్షన్ చేస్తారు. ఇందులో నేను చెప్పినటువంటి ఫ్లాట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్ నెంబర్స్ కూడా ఇందులో మెసేజ్ చేసి ఇందులో మేము మెన్షన్ కూడా చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కటి ఫ్లాట్ బేరింగ్ నెంబర్ 701, దాంతోపాటు 1207, అంటే ఆ ప్రాపర్టీ సంబంధించినటువంటి విషయాలు, ఆదిత్య ఎంప్రెస్ టవర్స్లోని హెచ్ బ్లాక్ సంబంధించినటువంటి ఈ యొక్క 24 ఫ్లాట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీ ముందు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మోసపోకండి. మరోసారి చెప్తున్నాను, వాకాడ తిరుమలరావు అనే వ్యక్తి ఆ మోసకారి మాటలు విని మోసపోకండి అని కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. చూద్దాం, మళ్ళీ ఇంకా అనేక కోణాలు వాకాడ తిరుమలరావు చేసినటువంటి దందాలు కావచ్చు, వారు చేసినటువంటి మోసాలు ఇంకా ఒక్కొక్కటిగా బయటకు పడుతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీ ముందు కూడా పెట్టడం జరుగుతుంది.